ఇప్పుడే కొరియన్ కనకరాజు మూవీ చూసేసి వస్తున్నా. స్టారింగ్ సత్య, వరుణ్ తేజ్, రితికా నాయక్, డైరెక్టెడ్ బై మేర్లపాక గాంధీ, మ్యూజిక్ బై ఎస్ఎస్ తమన్. నాకు ఈ మూవీ మీద ఎటువంటి ఇంట్రెస్ట్ లేకుండే, బట్ సోల్లీ సత్య ఉన్నాడు అని మాత్రమే వెళ్ళాను. వితౌట్ ఎక్స్పెక్టేషన్స్ వెళ్ళాను. మూవీ ఎలా ఉంది అంటే కొన్ని పార్ట్స్ తీసేస్తే మూవీ చాలా బాగుంది. హిల్లేరియస్ ఉంది మూవీ. వరుణ్ తేజ్ కూడా బాగా చేశాడు. రితిక అదన పాట తను బాగా చేసింది. సింపుల్ గా స్టోరీ ఏంటి అని అడిగితే, హీరో అనంతపూర్ లో కియా ఫ్యాక్టరీ దగ్గరలో ఉంటాడు. మనోడికి సౌత్ కొరియాలో ఉన్న కొంతమందికి కనెక్షన్ ఎలా కుదురుతుంది, మీకు ట్రైలర్ లో చూస్తుంటే అర్థమై ఉంటుంది. తన లోపలికి ఆ సౌత్ కొరియన్ క్యారెక్టర్ ఎలా వస్తుంది, వచ్చాక ఏం జరుగుతుంది, ఊర్లో సిచ్యువేషన్ ఎలా ఉంటుంది, తను కొరియాకు కూడా వెళ్తాడు, ఎందుకు వెళ్లాల్సి వస్తుంది, అక్కడ ఏం జరుగుతుంది. ఇది బేసిక్ స్టోరీ లైన్. దీంట్లో సూపర్ న్యాచురల్ ఎలిమెంట్ ఉంది. ఆ సూపర్ న్యాచురల్ ఎలిమెంట్ ని కొంచెం ఓవర్ ద బోర్డ్ చేసి అన్నెసెసరీ, ఆల్రెడీ మనం ఇన్స్టాగ్రామ్ లో యూట్యూబ్ లో చూసేసిన కొంత కాంటెంట్ ని కన్వీనియంట్ గా యూటిలైజ్ చేసుకొని అనవసరంగా వాడేసి క్లైమాక్స్ తీశారు. ఈ సినిమాలో వన్ ఆఫ్ ది మైనస్ ఏంటంటే వరస్ట్ స్టైలింగ్. టైర్స్ గురించి మాట్లాడుతున్నాను నేను. హీరో ఎటైర్ కానీ, విలన్ ఎటైర్స్ కానీ, హీరోకి ట్రాన్సిషన్ ఉంటది, దానికి కానీ చాలా స్కోప్ ఉంది మంచి ఫ్యాషనబుల్ ఎటైర్ వేసుకోవడానికి. కానీ వరస్ట్ స్టైలింగ్ అని చెప్పొచ్చు. నాకు అస్సలు నచ్చలేదు ఆ స్టైలింగ్. విలన్ ఉంటాడు, సౌత్ కొరియా విలన్, చెప్పేస్తున్నా. అతను ఇంకా అసలు వేరే ఎవరు దొరకనట్టు ఎందుకు పెట్టారో నాకు తెలియదు అతని ఆ క్యారెక్టర్ లో. కానీ అస్సలు ఇంటిమిడేటింగ్ అనిపించలేదు. చాలా స్కోప్ ఉండింది. వేరే వాళ్ళని, మంచి ఫిట్ గా ఉన్న వాళ్ళని తీసుకునే స్కోప్ చాలా ఉండింది. ఇంకొకటి ఏంటంటే, ఈ మూవీ బేస్డ్ ఇన్ అనంతపూర్, ఆ రాయలసీమ స్లాంగ్ ఉంటుంది. కానీ హీరో ఇంట్రడక్షన్ లోనే పాట పడుతుంది, తెలంగాణ అసలు సాంగ్ ఉంటది. నాకు అర్థం కాదా. పెద్ద సెటప్ ఉంటది. ఇప్పుడు మనకి చిరంజీవి గారి ఒక మూవీలో అందాల దేవుడు మా ఊరి రాముడు ఏదో పాట ఉంటది. ఆ పాట సెటప్ మొత్తం పెట్టేశారు అట్లనే సింపుల్ గా. పాపం వరుణ్ తేజ్ కు ఆ ఆకారానికి చాలా ట్రై చేశాడు డాన్స్ చేయడానికి, కానీ ఆయాసం వచ్చేసింది, అవ్వట్లే పాపం. బట్ గ్రేట్ ఎఫర్ట్స్ అని చెప్పొచ్చు. అగైన్ కొన్ని సీన్స్ లో ఈ మూవీలో కూడా నాకు మళ్ళీ అదే ఇష్యూ, లిప్ సింక్. కొంతమందివి కొన్ని క్యారెక్టర్స్ కొన్ని సీన్స్ లో లిప్ సింక్ చాలా ఘోరంగా ఉంది. కొన్ని ఫ్లాస్ కూడా ఉన్నాయి. అంటే కన్వీనియంట్ గా స్టోరీ లైన్ రాసేసుకొని అలా ఇగ్నోర్ చేసేస్తారు. హీరోయిన్ స్టార్టింగ్ లో వీసా స్ట్రగుల్స్ లో ఉంటుంది, వీసా కోసం కొన్ని ప్రయత్నాలు చేస్తుంది, కానీ హీరో దగ్గరకు వచ్చేసే వరకు ఈజీగా నెక్స్ట్ షాట్ కంట్రీ మారిపోతారు. అది ప్రాబ్లమేటిక్. ఈ సినిమాలో కూడా తమన్ అన్న మళ్ళీ మాస్ చూపించాడు. యు నో వాట్ తమన్ డస్, రైట్? ఎక్కడో విన్నట్టు ఉంటుంది. కొన్ని అయితే సింపుల్ గా ఓజీ సినిమాలో నుంచి డైరెక్టర్ కి 3 ఆప్షన్లు ఇస్తే ఒక ఆప్షన్ చూస్ చేసుకుంటే మిగతా 2 ఆప్షన్లు మిగిలిపోతే చూసినావా, అందులోకి ఒకటి ఇంట్లో దోషిండు. అలా అని బాలేదని కాదు, బాగుంది, బట్ విన్నట్టే. వన్ ఆఫ్ ది వర్స్ట్ క్లైమాక్సెస్ ఎవర్. హిస్టరీ బుక్స్ లో ఎక్కుతుంది ఆ క్లైమాక్స్, అంత ఘోరంగా ఉంది. ఇది నా ఒపీనియన్.